108 సిబ్బంది సమ్మె పేషెంట్లకు నరకాన్ని చూపిస్తోంది. సమ్మెతో 108 వాహనాలన్నీ విశాఖ కలెక్టరేట్లో తిష్టవేశాయి. అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టకపోవడంతో రోగులు నరకయాతన పడుతున్నారు. అత్యవసర సేవలు అందక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. గర్భిణులు, హార్ట్ పేషెంట్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 108 వాహనాలు లేక ఆటోల్లో ఆసుపత్రికి వెళ్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ఆసుపత్రుల దారి పడుతున్నారు. 108 వాహనాల్లో అత్యవసర సేవలకు అవసరమైన చికిత్స అందుబాటులో ఉంటుంది. ఆక్సిజన్ ఉంటుంది. ఆటోలో వస్తే ఆసుపత్రికి వచ్చేలోపే ప్రాణాలకు గ్యారంటీ ఉంటుందా అనే అనుమానాలు ఉండనే ఉన్నాయి. ఇదే అదునుగా ఆటో వాలాలు అందిన కాడికి దోచుకుంటున్నారు. యాక్సిడెంట్ కేసులు కానీ, ప్రెగ్నెంట్ కేసులు కానీ చాలా కేసులు ఉన్నాయండి. ఈ కేసులన్నిటి కూడా నిజంగా అంబులెన్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసినట్టయితే వాళ్ళు వెంటనే సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. కానీ ఈ రోజు వీళ్ళందరూ స్ట్రైక్ చేయడం వల్ల ఏంటంటే అటువంటి వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది, ఏ ఆటో ఉన్న వెళ్ళడానికి ఒక అరగంట పడుతుందండి. తీరా అతను వచ్చిన తర్వాత 500 అని 1000 అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా డిమాండ్ చేస్తున్నారండి. 108 వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ అనేవి నేర్పిస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఆక్సిజన్ పెట్టడం కానీ, ఇంజెక్షన్స్ చేయడం కానీ కేర్ తీసుకొస్తారు. అలాంటివి ఏమీ లేకుండా ఆటోలో తీసుకొచ్చేసామా వెళ్ళిపోయామా అంటే మధ్యలో ఎంతమంది చిన్నపిల్లలు, ఇప్పుడు డెలివరీ కేసెస్ అంటే ఒకరు కాదండి, అక్కడ 2 ప్రాణాలు పోతున్నాయి. 108 సేవలు ఇంకా కొన్ని రోజులు ఇలాగే నిలిచిపోతే రానున్న రోజుల్లో మరింత మంది ప్రాణాలు ఆటోల్లోనే విడవడం ఖాయం. తాము శవాలుగా మారకముందే ప్రభుత్వం తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు రోగులు.